హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఇప్పుడు వాతావరణం అయితే చల్లగా ఉంది, వర్షం పడుతుంది. అందుకే ఈరోజైతే ఆలు బజ్జీ చేసుకుందామని చేస్తున్నా. ఇదిగో ఆలు బజ్జీకి అయితే ఆలునైతే పచ్చిదే ఆలు ఇట్లా సన్నగా పీసులు కట్ చేసుకోవాలి. ఫస్ట్ పైన ఉన్న పొట్టు అయితే తీసి ఇట్లా కట్ చేసుకోవాలి. లావుగా ఉండద్దు, ఇట్లా పల్సగా కట్ చేసుకోవాలి. మనకు వీలైనంత పల్సగా కట్ చేసుకోవాలి. ఇట్లా పీసులన్నీ ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం ఇట్లాంటి క్లాత్లో ఈ వాటర్ అయితే పోయేదాకా ఇట్లా క్లాత్ వీన పెట్టుదాము. పెట్టి ఎందుకంటే మనము ఇవి వాటర్ లేకుండా ఉన్నప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి. మళ్ళీ పిండి కూడా లూజ్ కాకుండా ఉంటుంది. అన్నీ కట్ చేసిన ఇట్లా చిన్న ముక్కలు కూడా ఉన్నాయని అనుకోకండి, ఎందుకంటే వేస్ట్ చేయలేం కదా. అన్ని పీసులు కూడా ఇట్లా పెట్టుకొని మనము ఈ వాటర్ అయితే క్లాత్తో తుడుచుకోవాలి. ఇట్లా మనం ఎన్ని అయితే చేసుకుంటే అన్ని ఇట్లా తుడుచుకొని పక్కకు తీసుకుందాం. ఇవి ఇట్లా మంచిగా పొడిగా ఉండేటట్టు తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు శనగపిండి తీసుకుందాము. ఈ సైజు కప్పు. ఇప్పుడు 3 స్పూన్ల బియ్యపిండి వేసుకుందాము. ఎందుకంటే కొంచెం మంచిగా కరకర కావాలనుకుంటే కొంచెం బియ్యపిండి ఎక్కువ వేసుకోవాలి. వద్దు అనుకుంటే శనగపిండి ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ అంటే శనగపిండికి తగినంత వేసుకోవాలి. మనకు కరకర అవసరం లేదనుకుంటే 2 స్పూన్లు వేసుకుంటేనే సరిపోద్ది. 2 స్పూన్లు వేసినా కదా, కొంచెం కరకర ఉండాలని 3 స్పూన్లు వేస్తాను. మంచిగా ఈ బజ్జీ మంచిగా కరకర ఉంటుంది. 3 స్పూన్ల బియ్యపిండి వేసి అంత ఒకసారి అయితే కలుపుకుందాము. ఈ బియ్యపిండిను ఈ శనగపిండి. నేనైతే కొంచెం స్పైసీగా తిందామని అనుకుంటున్నా, అందుకే గరం మసాలా ఎత్తన్నా. సగం స్పూను సరిపోద్ది. కారం వేసుకుందాము. ఎండుకారం ఈ స్పూన్ సరిపోద్ది. పిండికి తగినంత ఉప్పు వేసుకుందాము. ఈ హాఫ్ స్పూన్ వేస్తున్నా, ఇది సరిపోకుంటే టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు. కలర్కు తగినంత పసుపు కొంచెము. నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను, ఎందుకంటే కొంచెం స్పైసీగా తిందామని. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. వాతావరణం చల్లగా ఉంది, కొంచెం ఘాటుగా తిందామని అయితే వేస్తాను. చిటికెడంతా వంట సోడా, ఎక్కువ అవసరం లేదు. కొంచెం జీలకర్ర, వామ కూడా వేసుకుంటే వేసుకోండి, నేనైతే వేస్తలేను. ఇదంతా కూడా కలుపుకుందాము. ఇదంతా కలుపుకున్నాక కొంచెం నీళ్ళు వేసుకొని పిండి కలుపుకుందాము. చూసుకుంటూ వేసుకోవాలి. పిండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్ది. మరీ పలుచగా కలుపుకోవద్దు, మరీ తిక్కువ కూడా కలుపుకోవద్దు. తిక్కువ కలుపుకుంటే ఎందుకంటే ఆలు మందమై పిండి ఆలు ఫ్రై కాదు మంచిగా. అందుకే తిక్కువ కాకుండా ఇట్లా పలుచగా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్ది, ఉండలు లేకుండా. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాం. పల్లి నూనె నేను వాడేది. నూనె వేడైంది చూసుకొని మనం ఈ పిండిలా ఇట్లా చేతి కంటకుండా ఇట్లా ముంచి వేసుకోవచ్చు. 2 సైడ్లు కూడా ఇట్లా ముంచి వేసుకోవాలి. అన్నీ కూడా ఇట్లనే ముంచి వేసుకోవచ్చు 2 సైడ్లు. ఎన్ని అయితే వేసుకుంటామో అన్నీ ఇంతే వేసుకోవాలి. వేసుకొని రెండో సైడ్ కూడా కాలినాక తింపి వేసుకోవడమే. రెండో సైడ్ కాలినాక నూనె పైకి తేలినాక తింపి వేసుకోవాలి. మరీ పిండి తిక్కుగా దీనికి ఆలుకు అంటేటట్టు చూసుకోవద్దు, ఎందుకంటే కాలదు లోపల. అందుకే కొంచెం పల్సగా అంటేటట్టే చూసుకోవాలి. చూసుకొని ఇది రెండోసారి అయినా కాల్చుకోవచ్చు, ఒక్కసారి అయినా మొత్తం కాలిదాకా చూస్తే కాల్చుకోవచ్చు. ఎందుకంటే
మనము కొంచెం కాలినాక ఏంటంటే 20% కాలినాక కూడా తీసుకోవచ్చు. తీసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. లేదంటే రెండోసారి అవసరం లేదనుకుంటే ఒక్కసారి 2 సైడ్లు కూడా మంచిగా గాలనియాలి. అంతే, కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా గాలనియాలి 2 సైడ్లు కూడా. అప్పుడే ఇక ఈ ఆలు ఫ్రై మంచిగా అవుతుంది. మళ్ళీ కాకుండా ఒక్కసారే కాల్చుకుందామంటే నూనె వీణ ఈ బుడగలు తగ్గేదాకా కాలితే సరిపోతాయి. ఇవి కాలినట్టే చూసారు కదా. ఇప్పుడు నూనె వీణ బుడగలు తగ్గినాయి కదా. ఈ తగ్గినాయి అంటే ఇది ఈ ఆలు బజ్జీ అయితే ఇప్పుడు కాలినట్టే. పైన కరకర, లోపల మంచిగా సాఫ్ట్గా మంచిగా గుల్లగా ఉంటుంది. ఇట్లా నూనె వీణ బుడగలు తగ్గినాక తీసుకోవాలి. ఈ ఆలు లోపల మంచిగా ఉడకాలంటే ఈ కలర్ వచ్చేదాకా కాలనియాలి. అన్నీ కూడా ఈ కలర్ రావాలి. ఈ కలర్ వచ్చేదాకా కాలితే ఇది కాలినట్టే. ఈ ఆలు కూడా లోపల మంచిగా ఫ్రై అయి ఉంటుంది. ఇప్పుడు ఇవి తీసుకుందాము. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. అంతే, ఈ కలర్ వచ్చినాక తీసుకుందాము. వేడి వేడి ఆలు బజ్జీ చేయడం అయితే అయిపోయిందండి. చూడండి, ఇట్లా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా స్పైసీగా ఈ ఆలు బజ్జీ అయితే చేసుకొని తినండి. ఘాటుగా సూపర్ టేస్ట్ ఉంటుంది. మరి ఈ బజ్జీ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మీరు కూడా మన వీడియోకి అయితే వెళ్ళి ఛానల్ చూసి ఈ ఆలు బజ్జీ ఏమేమి వేసి చేసినా ఎట్లా చేసిండు అన్నది చూసి మన వీడియో చూసి మీరు కూడా చేసుకోండి. ఇదిగో చూసారు కదా, ఇట్లా నూనెలో మాత్రం ఇట్లా మంచిగా ఈ ఆలు ఉడకాలి. ఉడికినప్పుడే మంచి టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇదిగో మొత్తం అయితే ఇట్లా కాలాలి. ఇట్లా కాలి ఇట్లా మంచిగా పొంగి ఉండాలి. ఇదిగో లోపల మంచిగా ఇట్లా పొంగుతుంది. చూసారు కదా, ఇట్లా కరకర కాలాలి. చూసారు కదా. మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని ఒకసారి అయితే తిని చూసినాక కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి మంచిగా ఉందా లేదా అన్నది. తింటే కానీ తెలుస్తుంది. తినేదాకా మాత్రం ఎవ్వరికి తెలియదు. తిన్నప్పుడే టేస్ట్ ఏందనేది తెలుస్తుంది. తినండి, ఒక్కసారి చేసుకొని తినండి. ఈ వర్షాకాలం అయితే ఒక్కసారి కాదు, వారానికి ఒక్కసారి 2 సార్లు అయినా చేసుకొని తినచ్చు. ఇంట్లోనైతే అందరూ మళ్ళీ తిన్నదంటే ఇంకొకసారి చేయవని అంటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినచ్చు. చూసారు కదా, చేసుకోండి. మరి ఇంకా లేట్ ఎందుకు, ఈ మిర్చి కూడా మంచిగా కాల్చుకోండి. ఇట్లా ఇదిగో ఇట్లా కాల్చుకోండి. కొంచెం సాల్ట్ నింపి కాల్చుకొని మంచిగా తినచ్చు. చూసారు కదా, ఇదిగో ఆలు అయితే మంచిగా ఇట్లా ఫ్రై కావాలి. అయినప్పుడే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇట్లా మంచిగా ఉండాలి. చేసుకోండి. మరి ఇంకా లేట్ ఎందుకు, ఇక ఈరోజే చేసుకొని తిని చూడండి ఎట్లుంది అన్నది. బాయ్ అండి, ఉంటానండి. నేనైతే ఇప్పుడు వాతావరణం చల్లగా ఉందని చేసిన. ఇప్పుడైతే తిందాం మరి. బాయ్, మరి ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాము.